బివి దూబే 1957లో భయంకరమైన ఉదర రోగంతో చాలా కాలం బాధపడ్డాడు. వైద్యులు కూడా ఆశ వదలడంతో శ్రీకృష్ణుని ధ్యానిస్తున్నాడు. ఒకరోజు తెల్లవారుజామున కలలో కఫ్ని, తలకు గుడ్డ ధరించిన ఒక మహనీయుడు కనిపించారు. వెంటనే అతడు, ఆహా, ఈయనే నా గురువు అని కేకపెట్టాడు. ఆ కేకకు అతనికే మెలకువ వచ్చింది. అయినా ఆ సంగతి అతనెవ్వరికీ చెప్పలేదు. సంవత్సరాలు దొల్లిపోతున్నా ఆ మహనీయుడు మరుపు రాలేదు. ఆయన గురించి ఏమైనా తెలుస్తుందేమోనని ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు, పత్రికలు చదువుతూ ఉండేవాడు. అతనికి 1970లో హోషంగాబాద్ బదిలీ అయింది. అతడక్కడ ఒక షాపులో ఆ మహనీయుని పటం చూసి దాని గురించి విచారిస్తే ఆయన షిరిడీ సాయిబాబా అని మాత్రమే చెప్పగలిగాడు. తర్వాత 1972లో ఉద్యోగరీత్యా సిఫారియాకు వెళ్ళినప్పుడు అతని మిత్రుడు తన ఇంట్లో సాయి పటం చూసి ఆయన లీలలు వివరించాడు. తర్వాత అతడు 1973లో షిరిడీ వెళ్ళి అప్పటి నుంచి సాయిని తమ గురువుగా కొలుచుకుంటున్నాడు. నేను సాయి లీలలే కాకుండా నేను రాసిన కథలు, ఇతరులు రాసిన కథలు కూడా చదువుతాను. మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను, వినండి.